నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ కానీ, ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్స్ కానీ, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ కానీ, టోఫెల్ విద్యా విధానం కానీ, విద్యాకాలు కానీ, అటన్నిటికన్నా మిన్నగా అమ్మఒడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నా నేను విద్యామంత్రి గారిని. అయ్యా, మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశామే, మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు లేకపోతే వీటినైనా లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. మేము తెచ్చిన ఈ గొప్ప మార్పుల్ని నీరుగార్చటం తప్ప మీరు కొత్తగా విద్యార్థులకు చేసిందేమీ లేదు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు, దానికి ఒక కథ చెబుతారు. సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేశారు, దానికి ఒక కథ చెప్తారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది గాలికి వదిలేశారు, దానికి ఒక వేదాంతం చెప్తారు. ఐబీ అనేది అసలు లేదు, టోఫెల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. దాని గురించి చెప్తా ఉంటే మీరు కొత్త పొంకాలుగా అబద్దాలు చెప్తారు. చివరికి అమ్మఒడి కూడా ఇవ్వకుండా మోసం చేశారు, తల్లికి వందనం అని చెప్పి. అమ్మఒడికి 13,313 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే మీరు 8,828 కోట్లు రిలీజ్ చేసి ఎవరి ముక్కులో పెడతారు? ఏం చేయాలనుకుంటున్నారు విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. నేను ఒక విషయం గుర్తొస్తుంది ఇక్కడ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఆయన రాజ్యాంగం రాసినప్పుడు, రాజ్యాంగాన్ని ప్రసాదించినప్పుడు, ప్రజలకు అంకితం చేసినప్పుడు ఈ రాజ్యాంగాన్ని ఇంత గొప్ప ఆలోచనలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆయన ఆలోచనలను గాలి వదిలేస్తే అవసరమైతే రాజ్యాంగ వ్యవస్థను వెనక తీసుకెళ్లొద్దని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితిని మీరు విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన గొప్ప కార్యక్రమాలను మీరు వెనక్కి తీసుకెళ్లిపోతా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రము సంకోచించలా. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత దారుణం అంటే విద్యా వ్యవస్థలో ఈ గొప్ప మార్పులు ప్రపంచంలో అందరూ కొనియాడుతా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ మార్పులు అనేక మంది బయట రాష్ట్రాలు, బయట దేశాల వాళ్ళు వచ్చి కూడా హర్షించిపోతే మీరు మాత్రం అసెంబ్లీలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు ఎగతాళి చేయటం, విద్యా వ్యవస్థ కోసం మీరు ప్రేలాపనలు చూస్తూ ఉంటే సిగ్గేస్తా ఉంది. నేను లోకేష్ గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా, దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. అయ్యా, మీ నాన్న ఈసారితో 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు ఒకసారి దొడ్డిదారిని, ఇప్పుడేమో సకల మంత్రిగా పనిచేస్తా ఉన్నారు. లోకేష్ గారు, మీ తండ్రి మీరు రాజకీయ జీవితంలో ప్రభుత్వ విద్యారంగం మీద ఎప్పుడైనా ఒక సాఫ్ట్ కార్నర్లో మంచి ఆలోచనలో ఆలోచించారా అని అడుగుతా ఉన్నా. నాడు నేడుల ద్వారా బడులను దేవాలయాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా తండ్రి కొడుకుని అడుగుతా ఉన్నా. చదువులను ప్రోత్సహించడానికి అమ్మఒడి కార్యక్రమం లాంటి ఆలోచన చేయాలని మీకు ఎప్పుడు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. కనీసం పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. కనీసం సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి మీ మధ్యలో ఎప్పుడన్నా వెలిగిందా అని అడుగుతా ఉన్నా. విద్యా బోధన కానీ, అభ్యాసముల విషయంలో కానీ టెక్నాలజీ పెద్దపీట వేయాలన్న ఆలోచన మీ మధ్యలో వెలువొందిందా అని అడుగుతా ఉన్నా. కనీసం పిల్లలకి ఇచ్చే 3 జతల యూనిఫారాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా మీకు ఎప్పుడు వచ్చిందని నేను అనుకోవటల్లా. చివరికి మీరు ఈ 9-10 నెలల ఈ సంవత్సరం లోపు కాలంలో ఒక్క జత షూ అన్న పిల్లలకి ఇచ్చారని అడుగుతా ఉన్నా. అయ్యా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫీజు కట్టి చేరారు, మీరు చదువుకున్నారు, కానీ మీరు విద్యామంత్రిగా ఉన్నారే. అప్పుడు ఫీజు కట్టిందన్న గుర్తొస్తే ఇప్పుడు విద్యా
ప్రభుత్వ విద్య మీద కొంత ఆలోచనతో పనిచేస్తారు, మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అని కూడా అడుగుతా ఉన్నా. చివరికి రాష్ట్రంలో విద్యారంగాన్ని పునరుజ్జీవనం తీసుకోవటానికి మీ పాత్ర ఏముందో విద్యామంత్రి గారు ఒక్కసారి పత్రికాముఖంగా వచ్చి నేను ఎన్ని అడిగా కదా మీరు సమాధానం చెప్పగలుగుతారని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రపంచ స్థాయిలో పిల్లలను తయారు చేయడానికి మేము గొప్ప గొప్ప ప్రణాళికలు చేశాం. ప్రణాళికల ప్రతిఫలం ఈరోజు రాష్ట్రం యావత్తు పేదల కుటుంబాలలో ఆనందాలు వెర్రివిడిచినాయి. కానీ మీరు ఎందుకని విద్యా వ్యవస్థను అపాతాళానికి తీసుకెళ్లారని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి మీరు పిల్లలకు ఇచ్చే బ్యాగుల మీద పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేశారని ఎగతాళి చేస్తా ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా, ఆ బ్యాగుల మీద బొమ్మేసేటప్పుడు ఎత్తుకారు జాగ్రత్త, మీరు బొమ్మ వేస్తా ఉన్నారు. బాధ్యతాయుతంగా బ్యాగులు గాని పుస్తకాలు గాని జాగ్రత్తగా ఉండాలని ఆలోచింప చేసే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి అయ్యా. మీకులాగా ఇదిగో మీ నాన్న ముఖ్యమంత్రి గారు పుస్తకాల మీద బొమ్మ వేయలేదా? మీరు ఇచ్చే వాటి మీద, లేకపోతే మీ నాన్న ముఖ్యమంత్రి గారు చింతపండు ఇచ్చేటప్పుడు గోధుమరవ్వ ఇచ్చేటప్పుడు పురుగులు పట్టిన గోధుమరవ్వ, ఈ బొమ్మల గురించి ఏం సమాధానం చెబుతావు? కుట్టు మిషన్లు ఇచ్చేటప్పుడు, మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చేటప్పుడు, శిశురక్షణకు సంబంధించి చివరికి పిల్లలకి సైకిల్ ఇచ్చేటప్పుడు మీ నాన్నగారి ఫోటోలు వేసారే. లాస్ట్ కి అప్పడాల మీద కూడా, చివరికి శ్మశానాల్లో కూడా మీ తండ్రి గారి బొమ్మలతో మీరు వేస్తే అసెంబ్లీలో నవ్వుకుంటారా? బ్యాగుల గురించి మాట్లాడుతూ ఉంటే మీ మంత్రి ఎంతెత్తు ఉంటాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఇంతకు ముందు కూడా ఏంటి నెల తక్కువ అంటాడా జగన్మోహన్ రెడ్డి గారిని? ఒక నెల పెరిగారా మీరు? పుట్టికిన ఆయన నెల ఎక్కువగా పుట్టాడేమో, ఆ పుస్తకాల మీద వాటి మీద కానీ ఆయన బొమ్మ వేస్తే పిల్లలు దొరుచుకుంటారు. ఇంత బాధ్యతారాహిత్యంగా అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ఉన్నారంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎంత నాశనం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎంత దారుణం అంటే ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.